హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి ఆశల శిఖరాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. విశాఖపట్నంలో అఖిల భారత మహారచయితల 4వ సభ జరుగుతోంది. ఆ సందర్భంగా నేను అక్కడకు వెళ్ళాను. వెళ్ళిన మర్నాడే సుదర్శనం గారు పోయినట్టు పిడుగుపాటులా ట్రంకాలొచ్చింది. అప్పటికప్పుడు బయలుదేరొచ్చేశాను. నేను వెళ్లే ముందు కూడా ఆయన నాతో బాగా మాట్లాడారు. ఊరు వెళుతున్నప్పుడు ఆయన నాకు చేసిన హెచ్చరికే ఆఖరి అప్పగింతలైనాయి. నేనొచ్చేసరికి ఇంటి నిండా బంధువులు, తెలిసిన వాళ్ళు ఎవరెవరో వచ్చి ఉన్నారు. కర్మకాండలన్నీ భాస్కరం చేతిమీదుగానే జరిగాయి. ఆ 10 రోజుల్లోనూ పత్రికను గురించి చాలా రకాలుగా తర్జన భర్జనలు జరిగాయి. వచ్చిన వాళ్లలో చాలామంది పత్రికని అమ్మేసి ఆ బాదరబందీ వదిలేసుకోమని సలహా ఇవ్వసాగారు. ఈ మాటలు వింటున్న నాకు మనసులోనే నవనాడులు కృంగినట్టు ఫీలయ్యాను. ప్రెస్లోకి వస్తే వర్కర్స్ అంతా నా వైపు ప్రశ్నార్థకంగా చూడసాగారు. అక్కడికి ఒకళ్ళిద్దరు అనేశారు, ఇన్ని సంవత్సరాల నుండి దీన్ని నమ్ముకుని బతికాం, ఇప్పుడెక్కడికి పోవాలి బాబూ, మాకెవరిస్తారు ఉద్యోగం? సత్తువంతా దీనికి ధారపోసిన మమ్మల్ని ఎవరు దగ్గరికి తీస్తారు? ఆ కళ్లలో భయం, నిస్పృహ. ఆ సాయంత్రం సుభద్రమ్మ గారింట్లోకి కావలసిన డబ్బు తెచ్చి ఇచ్చి వెడుతున్న నేను సత్య కూర్చోమనడంతో ఆగిపోయాను. పత్రిక అమ్మేయమని అత్తయ్యని నేను బలవంతం చేస్తున్నాను అంది. సత్య? దిమ్మెరపోయినట్టు చూశాను. పత్రికని అమ్మకుండా ఉంచాలనే నా ఈ ప్రయత్నంలో సత్య నాకు అండగా ఉంటుందనే గుడ్డి నమ్మకం భ్రమ అని తెలిసిన ఆ క్షణంలో ఎందుకోగాని నేను నమ్మకం వమ్మైన మనిషిలా తికమకపడ్డాను. సత్య నా వంక చూస్తూ అంది, అవును, ఈ పత్రిక చేతిలో ఉంటే అత్తయ్యకి చాలా గొడవలు ఎదురవుతాయి. మొదటిది, ముఖ్యంగా భాస్కరం ఆవిడ్ని బజారుకు లాగుతాడు. ఈ స్థితిలో ఆవిడ మనశ్శాంతిగా కృష్ణారామ అనుకోకుండా వ్యధపడడం నాకిష్టం లేదు. పత్రిక అమ్మగా వచ్చిన డబ్బుతో బావ పేరిట నర్సింగ్ హోం తెరుస్తాను. మా ఇద్దరి శేష జీవితాలు దానికి అంకితం చేయాలనుకుంటున్నాం. నేనొక్కసారి అప్రయత్నంగా కళ్ళెత్తి సత్యవైపు చూశాను. సత్య దృక్కులు శూన్యంలో చిక్కడి ఉన్నాయి. అక్కడ ఏదో కాంతిని వర్ణిస్తున్నట్టుగా ఆమె ముఖం దీప్తివంతంగా ఉంది. ఏం చెప్పగలను నేను? సత్య కళ్ళెదుట కనిపిస్తున్న ఆదర్శ శిఖరాన్ని ఎక్కవద్దని, వెనక్కు తిరగమని అనడానికి నేనెవర్ని? నాకేం అధికారం ఉంది? నాలో హఠాత్తుగా ఉత్సాహం నశించింది. నాకెన్నడూ ఎరగని నిస్పృహ ఆవరించింది. నా కళ్లలో కనిపిస్తున్న నిరాశకి సత్య వేరే అర్థం ఊహించినట్టుంది. మీ విషయం అత్తయ్య మర్చిపోలేదు. ఎడిటర్గా మీ బాధ్యత మీరు వదలనవసరం లేదు. ఎందుకంటే పత్రిక కొనబోయేది ఎవరో కాదు, మన శాంతి. ఉలిక్కిపడ్డాను నేను. శాంతి ఈ పత్రిక కొంటోందా? సత్య మళ్ళీ అంది, మీకు జీతం ఎక్కువిస్తుందట. పత్రిక మీద ఇంకా డబ్బు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తుందట. పత్రిక ఆఫీస్ అక్కడి నుంచి ఇంకెక్కడైనా మంచి స్థలంలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను నిర్విణ్ణుడనైనట్టు చూడసాగాను. నాలో హఠాత్తుగా ఆగ్రహం లాంటిది వచ్చింది. లేచి నిలబడుతూ అనేశాను, థ్యాంక్స్. సుభద్రమ్మ గారి యాజమాన్యంలో లేనప్పుడు ఇందులో పనిచేయడం నా అభిమతం కానే కాదు. ఈ సంగతి అత్తయ్యతో మీరు చెప్పండి. పత్రిక ఆవిడ చేతి నుండి మారిన తర్వాత ఎవరిదైంది నాకు అవసరం లేదు. మీరు పత్రిక ఎప్పుడు అమ్మేస్తున్నారో చెప్పేస్తే అంతకు ముందే మీకు నా రాజీనామా కాగితం అందచేస్తానని అంటున్నానని కూడా చెప్పండి. వస్తాను, సెలవు. గబగబా అనేసి బయటకొచ్చేశాను. నాకేంటో ఊపిరాడనట్టుగా ఉంది. నేనెలాగైనా సుభద్రమ్మ గారిని ఒప్పిస్తానని, వాళ్ల ఉద్యోగాలకి ముప్పు రాదని, ఆవిడికి నచ్చచెప్పి వస్తానని గంపెడాశతో ఎదురు చూస్తున్న ఆ అమాయకులకి నేనేం చెప్పను? శాంతి కొంటుందా ఈ పత్రికని? అయితే నన్ను తన ఉచ్చులోకి లాగాలని శాంతి చేస్తున్న ప్రయత్నమన్నమాట. బాగుంది. మర్నాడు సుభద్రమ్మ గారు నా కోసం కబురు చేశారు. ఆవిడ కూర్చున్న గదిలోకి అడుగు పెడుతున్న నేను ఆవిడను చూడగానే క్షణంసేపు చకితుడనైనట్టు ఆగిపోయాను. ఈ 15 రోజుల్లో ఆవిడలో ఎంత మార్పు! అకాల వార్ధక్యం చేసిన మనిషిలా ఉంది. ఈ తరం యువకులంతా బొట్టు ఒక అలంకారం మాత్రమేనంటారు. నేను కూడా అలాగే భావిస్తూ వచ్చాను. కానీ ఆవిడను చూస్తే అలా అనిపించడం లేదు. ఆ బొట్టు ఒక్కటే ఆవిడ జీవన శోభ అనిపించేటట్టు కళకళలాడుతూ ఉండేది.
సుదర్శనం గారితో పాటు ఆవిడ శోభ అంతరించినట్టుగా, కళ మాసినట్టుగా ఉందావిడ ముఖం. నాకర్థమైంది. ఇదివరకు వాళ్ళు అది ఒక పవిత్రమైన చిహ్నంగా భావించేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు అలంకారప్రాయంగా మాత్రమే ధరిస్తున్నారు. భర్తృవిహీన అయిన ఆధునిక యువతి ముఖం బొట్టు తీసినంత మాత్రాన ఇంత కళావిహీనమవుతుందని నేననుకోను. ఇదంతా ఆ భావనలో ఉందా? రా రవి, కూర్చో అన్నారావిడ. ఆవిడ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్మలంగా ఉంది. మనసులో సదా మాలిన్యమేర్పరిచే రాగద్వేషాలని మృత్యువు అనే మహా నిర్మలమైన జలంలో ప్రక్షాళన పొందిన మనిషిలా ఉన్నారావిడ. నేను నిశ్శబ్దంగా ఆవిడకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. విరాగిలా ఉన్న ఈవిడ ముందు నేను చూపుదామని వచ్చిన ఆవేశం, తర్కం హాస్యాస్పదంగా ఉంటుందనే భయంతో అవి మెల్లగా నా నుండి జారిపోసాగాయి. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఆవిడ అనేశారు, రవి, ఈ వయస్సులో ఎక్కువ బాధ్యతలు పెట్టుకోవడం నా అభిమతం కాదు. శాంతి ఈ పత్రికను కొనడానికి అభిలాష పడుతోంది. డబ్బుగల శాంతి ఇంకా దీన్ని మెరుగులు దిద్దగలదనే విశ్వాసం నాకుంది. పత్రిక బాగా నడవడం కంటే మించిన ఆత్మశాంతి ఆయనకింకేముందని. కానీ ఆ తర్వాత ఆవిడ నోటి వెంబడి రాబోయే మాటలకి నేను నిశ్శబ్దంగా అణువణువు బిగబట్టి వేచి చూడసాగాను. ఆవిడ శాంత స్వరాన మెల్లగా ఇలా అన్నారు, ఆయన పత్రికతో పాటు అందులో ఇన్నాళ్ల దాకా నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ల శ్రేయస్సు అంతకంటే ముఖ్యం. నువ్వు ఎలాంటి ఇబ్బందులొచ్చినా సహించి అన్ని కష్ట నిష్ఠూరాలకి ఎదురొడ్డి దీన్ని నడపగలనని హామీ ఇస్తే, అలాంటి ధైర్యం నీకుంటే పత్రికని అమ్మను. లాభాల సంగతి పెద్దగా ఆశించకపోయినా కనీసం మీ అందరికీ ఏ లోటు రాకుండా జరగాలి. నా నోట్లో నుంచి ఆపలేనంత ఉద్ధృతమై ప్రవాహంలా ఉరకబోతున్న వాగ్దానాలన్నీ ఎలాగో నిగ్రహించుకున్నాను. మెల్లగా, గంభీరంగా, దృఢంగా అన్నాను, మీరు నా మీద విశ్వాసం ఉంచి అప్పగించిన బాధ్యతని నా కంఠంలో ఊపిరి ఉండగా విస్మరించను. సుదర్శనం గారు ఈ ఒక్క విషయంలో నా మీద ఎలాంటి వాత్సల్యాభిమానాలు దినదినం పెంచుకున్నారో మీకు తెలియని విషయం కాదు. మీరే వాగ్దానం చెయ్యమంటే అది చేస్తాను. కావాలంటే నేను, వర్కర్స్ అంతా కలిసి కాగితం రాసిస్తాం అన్నాను. వద్దు రవి, నిజాయితీ కలవాడి మాటకి మించిన సాక్ష్యం ఇంకేమీ అవసరం లేదు. శాంతికి ఈ రోజునే పత్రిక అమ్మే విషయంలో నా అభిప్రాయం మార్చుకున్నానని కబురు చేస్తాను. ఇక దీని మీద సర్వాధికారాలు నీవి, పైన పేరుకు మాత్రమే యాజమాన్యం నాది అన్నారావిడ. నా సంతోషం చెప్పనలవి కాదు. శాంతికి ఈ పత్రిక దక్కకూడదు అని నా లోపల నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక నెరవేరింది. సుభద్రమ్మగారు పత్రిక అమ్మబోవడం లేదని, మన కోసం కేవలం తన బిడ్డలుగా భావించుకుంటున్న మన కోసం ఆవిడ ఈ బాదరబందీ భరించడానికి సిద్ధపడ్డారని, ఎక్కువగా వచ్చిన లాభాన్ని తిరస్కరించారని కూడా వర్కర్స్కి చెప్పాను. వాళ్ల కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. వారు పడిన ఆనందం అంతా ఇంతా కాదు. భాస్కరంతో నేను అనుకున్నట్టు పేచీ రానే వచ్చింది. భాస్కరం పత్రికకు తానే ఎడిటర్గా ఉంటానని పట్టుపట్టాడు. చివరికి పత్రికతో అతనికేమీ సంబంధం లేనట్టు నెల నెల అతనికి 1000 రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందం కుదిరింది. మొత్తానికి నువ్వు చాలా ఘటికుడివి. మెత్తగా, అణుకువగా కనిపిస్తూనే నీ అభిప్రాయాలన్నింటినీ అమలుపరుచుకుంటున్నావు అన్నాడు భాస్కరం వ్యంగ్యంగా. అతనితో వాదన ఇష్టం లేని నేను బలవంతంగా ఆ వ్యంగ్యం విని ఊరుకున్నాను. ఈ పత్రిక విషయంలో సుభద్రమ్మగారు అనుకున్నట్టుగానే నాకు సర్వాధికారాలు ఇచ్చారు. అందులో నేను మొట్టమొదట నిర్వర్తించవలసిన బాధ్యత కొంత మొత్తం జమ చేసి శాంతి అప్పు తీర్చేయాలని చూడడం. సుభద్రమ్మగారికి చెప్పాను ఈ విషయం. ఇప్పుడేం తొందర, శాంతి డబ్బు కోసం ఒత్తిడి తేవడం లేదుగా అన్నారు. లేదమ్మా, ఇది తీరిపోతే హాయిగా ఉంటుంది అన్నాను. సరే, నీ ఇష్టం, ఆ కష్ట సుఖాలన్నీ నీవని చెప్పానుగా అంటూ అనుమతిచ్చారావిడ. డబ్బు తీసుకుని వెళ్ళాను. శాంతి డబ్బు గలవాడిని పెళ్లాడిందని విన్నాను, కానీ ఇంత ఐశ్వర్యంతో తులతూగుతుందని నాకు తెలియదు. నేనెంతో ప్రయాసపడి తెచ్చిన ఈ డబ్బు శాంతికి తృణప్రాయమని తెలుస్తూనే ఉంది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మొట్టమొదట చూసిన వ్యక్తి గోపాలం. నన్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. సంభ్రమంగా దగ్గరగా వచ్చాడు. రవి, నువ్వా? ఏంటి విశేషం? మీ యజమానురాలితో పనుండి వచ్చాను. గోపాలం నవ్వాడు. లోపలికి వెళ్ళి చెప్పాడు. శాంతి బయటకొచ్చింది. నన్ను విలాసంగా చూస్తూ వయ్యారంగా నడుస్తూ వచ్చి నాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని
ఊరకే రారు మహాత్ములు అంది కనుబొమలెత్తి శాంతి. నేను వెంట తెచ్చిన డబ్బు తీసి బయట పెట్టాను. ఏంటది? మీకివ్వాల్సిన డబ్బు. ఎవరడిగారు? కనుబొమలు చిట్లించింది. మీరడిగే వరకు ఆగడం మర్యాద కాదు. అవసరానికి తీసుకున్నాం. చేతికందగానే ఇస్తున్నాం. సుభద్రమ్మగారు మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు. శాంతి నా వైపు ఆలోచనగా చూసింది. ఆ నోట్లో ఏముందో తెలుసా? తెలుసు. అడిగిన వెంటనే ఇచ్చేయాలని. మరీ చదువురానివాడిలా మాట్లాడతావేంటి? అంటే దాని అర్థం నేనడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలని తెలీదు? నేను నిర్విణ్యున్నయ్యాను. ఈ విపరీతార్థం ఎక్కడా ఉండదేమో. వెళ్ళు. ఇప్పుడిస్తే నాకు ఇన్కమ్ ట్యాక్స్ బెడద ఉంది. సమయం చూసి చెబుతాను. నేను సుభద్రమ్మ గారికి చెబుతాలే. నేను క్షణంసేపు ఆలోచించాను. ఇక నేను చెప్పాల్సిందేమీ కనిపించలేదు. డబ్బు బ్యాగ్లో పెట్టి మూసేశాను. కూర్చో, కాఫీ తాగి వెళుదువు గాని. పనుంది, వెళ్ళాలి. మా ఇంట్లో కాఫీలో విషం కలపంలే. నేను కాఫీ తక్కువగా తాగుతానని తెలుసు నీకు. దూరంగా టేబుల్ దగ్గర నిలబడి కాగితాలేవో చూస్తున్న గోపాలం మా ఇద్దరి వైపు కుతూహలంగా చూస్తున్నాడు. శాంతి ఈ డబ్బు తీసుకోలేదు. అంటే ఈ రీతిగా నా జుట్టు తన చేతిల్లో ఇరికించుకోవాలని చూస్తోంది. ఒక పక్క భాస్కరం, ఇంకో పక్క శాంతి. నా పని ఎప్పటికైనా అడకత్తెరలో పోకచెక్కలా అవక మానదని నా ఆంతర్యం హెచ్చరించింది. ఆ రోజు ముఖ్యమైన కాగితాల మీద సుభద్రమ్మ గారి చేత సంతకాలు పెట్టించాల్సిన పని ఉండి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఎవరో 4-5 ఆడవాళ్లు కూర్చుని ఆవిడతో మాట్లాడుతున్నారు. సుభద్రమ్మ గారు నన్ను కూర్చోమని వాళ్ళని పంపి తర్వాత నా దగ్గరకొచ్చారు. నేను కాగితాలు ఆవిడ ముందు పెట్టి ప్రాముఖ్యత వివరించాను. ఆవిడ నా మాటలు శాంతం వినకుండానే సంతకాలు ఎక్కడ పెట్టాలో చెప్పు అన్నారు. నేను చూపించాను. ఆవిడ సంతకాలు చేశారు. మనిషి మీద ఒకసారి ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని పదే పదే అనుమానించే మనస్తత్వం కాదు నాది అన్నారావిడ. సంతకాలు పెట్టిన తర్వాత నేను ఆశించినట్టుగా ఆ కాగితాలు నాకివ్వలేదావిడ. సాయంత్రం నీకేమైనా పనుందా అన్నారు. మామూలు పనే. ఏ అడిగాను. అర్జెంటుదేం కాదుగా? కాదు. ఈ కాగితాలు ఇక్కడ ఉంచి వెళ్ళు. సాయంత్రం నేను సత్యతో పంపిస్తాను. నేను ఉలిక్కి పడ్డట్టు చూశాను. ఆవిడ దృష్టి సాలోచనగా కాగితాల వైపు చూస్తున్నట్టుగా ఉంది. రవి, నీ నుంచి నాకొక సహాయం కోరుతున్నాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. మీరు సహాయం అనడం నా చెవికి ఇంపుగా లేదు. అంతకంటే ఈ పని చేసిపెట్టు రవి అని చెప్పేస్తే బాగుంటుంది. సరే, అలాగే అంటాను. ఒక పని చేసి పెట్టాలి. చెప్పండి. సత్యకి ఒక సంబంధం వచ్చింది. కుర్రాడు స్థితిమంతుడు, మంచి హోదాలో కూడా ఉన్నాడు. కానీ సత్య పెళ్లి ఒప్పుకోవడం లేదు. నువ్వెలాగైనా సరే దానికి నచ్చ చెప్పి ఒప్పించాలి. అందరు ఆడపిల్లల్లా అది కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటికి ఇల్లాలయ్యి భార్యగా తల్లిగా కళకళలాడుతూ ఉంటే కళ్ళారా చూడాలని నేనెంత తప్పిస్తున్నానో నువ్వు దాని బుర్రలోకి ఎక్కించాలి. అర్థం లేని ఆదర్శాలు పెట్టుకుని పండంటి జీవితం ఎడారిలా చేసుకుంటుంటే అంతకు మించిన ఆవేదన దుఃఖం నాకేది ఉండదని తెలిసేలా వివరించాలి నువ్వు అన్నారావిడ. నా గుండెలు వేగంగా కొట్టుకోవడం మెల్లగా తగ్గింది. సత్యతో నేను పెళ్లి గురించి ప్రస్తావించడమా? సత్య నా మాట మన్నిస్తుందన్న నమ్మకమేంటి? అసలు ఆడవాళ్లతో అంత నేర్పుగా మాట్లాడే అలవాటు లేదే నాకు. సుభద్రమ్మగారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు. రవి, సత్య భయం నాకు తెలుసు. తనకు పెళ్ళయ్యి దూరంగా వెళ్ళిపోతే ఈ వార్ధక్యంలో ఒంటరితనంతో నేను బాధపడతానేమోనని. కానీ అది సుఖంగా సంతోషంగా ఉంటే ఆ తృప్తితో ఈ ఒంటరితనం నేను భరించగలను రవి. ఈ బంధువులు ఎంత హృదయం లేనివాళ్ళో తెలుసా? సత్య తండ్రి, నా అన్నగారు, నా స్వంత అన్నగారు మధ్యాహ్నం వచ్చి నా మీద నింద వేసి వెళ్ళాడు. ఏమనో తెలుసా? సత్యకు పెళ్లి కావడం నాకిష్టం లేదట. దూరమైపోతుందనే భయంతో నేను దాన్ని పెళ్లికి విముఖురాలిని చేస్తున్నానట. ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? నిజం చెప్పాలంటే ప్రసాదు బ్రతికి ఉన్నప్పుడు కూడా వాడికంటే ప్రాణంగా నేను దాన్ని చూసుకున్నాను. ఆవిడ కళ్ళు చెమర్చాయి. అన్నయ్య అన్నాడని నేనంత బాధపడడం లేదనుకో. వాళ్ల కడుపుకోత వాళ్లది. సత్య ఈడు పిల్లలంతా లక్షణంగా పెళ్లి చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుంటుంటే ఇదిలా విరాగిలా ఉంటే వాళ్లకి వేదన కాదా మరి అన్నారావిడ. మీరు సత్యతో అనలేదా మరి? అన్నాను. ఎన్నో విధాల చెప్పాను.
చెప్పిన మాటలు అసలది శాంతం వింటేగా నేను మొదలు పెట్టగానే ఇంకా చాలత్తయ్యా అంటూ వెళ్ళిపోతుందయ్యే. ఆయన బ్రతికి ఉన్నప్పుడన్నా కాస్త కఠినంగా ప్రవర్తించగలిగేదాన్నేమో. కానీ ఇప్పుడు నా వల్ల అసలు కావడం లేదు. అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను. రవి, సత్యనెలాగైనా ఈ పెళ్లికి ఒప్పించే భారం నీదే. అది చాలా మంచి సంబంధం. అతను సత్యను చూసి ఇష్టపడ్డాడు. కట్నం కానుకలు కూడా పెద్దగా కోరడం లేదు. ప్రాతకాలంలో పచ్చిక మీద మెరిసే మంచు బిందువులా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండే సత్య అంటే ఎవరిష్టపడరు? నిష్కపటము నిరాడంబరము అయిన మనసు ఆ ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆడవాళ్లలో అర్థం కాని ఆడంబరం, గడసరితనం చూసి చూసి విసిగిపోయిన మగవాళ్లకి స్త్రీత్వం మూర్తీభవించినట్టు ఉండే సత్య నిజంగా పెద్ద పెన్నిధిలాగానే కనిపిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు రవి? ఆవిడడిగారు. పరధ్యానంగా ఉన్న నేను ఉలికిపాటుగా తలెత్తాను. ఏం లేదు, సత్యతో నేను చెబుతాను. కానీ నా మాట మన్నిస్తుందనే నమ్మకమేంటి అని ఆలోచిస్తున్నాను. సత్యకి నీ మాటంటే కాస్త గురి ఉంది. ఫలానప్పుడు అని స్పష్టంగా చెప్పలేను, కానీ చాలాసార్లు నీ అభిప్రాయాలని తను బలపరిచింది. బాగుంది. నేను చెప్పిన ఏవో మాటలు సత్య బలపరిస్తే ఇక నా మాట మీద గురి ఉన్నట్ట? ఏమో, సత్యకి నాకు మధ్య ఉన్న పరిచయం ఎక్కువగా ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవపు సరిహద్దుల్లోనే ఉందని నా నమ్మకం. కానీ ఈ పరిధిలు దాటే అధికారం నాకు సుభద్రమ్మగారే ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటలకి సత్యని ఆ కాగితాలిచ్చి ఆఫీస్కు పంపిస్తానని, అప్పుడు సత్యను కూర్చోబెట్టి పెళ్లి విషయం ఎత్తమని అన్నారు. అవసరమైతే మందలించడానికి కూడా వెనుతీయవద్దన్నారు. నేను సరేనని వచ్చేశాను. సత్య సాయంత్రం వస్తుంది. ఇంకా 4-5 గంటల వ్యవధి ఉంది. సుభద్రమ్మగారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనతో పని మీదకి మనసే పోలేదు. సత్యకి నేను పెళ్లి గురించి నచ్చ చెప్పాలి. అవసరమైతే చాలా సీరియస్గా కూడా మాట్లాడాలి. సత్య ఏమనుకుంటుందోనని వెరవకూడదు. ఎలాగైనా సరే సత్యని ఒప్పించాలి. సుభద్రమ్మగారు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చెయ్యకూడదు. నేను పదే పదే నన్ను నేను హెచ్చరించుకోసాగాను. చేతికున్న వాచీలో ముళ్ళు 4:30 నుంచి 5 గంటలకు మారే లోపల అప్రయత్నంగా నాకు తెలియకుండానే కనీసం ఓ 7-8 సార్లైనా టైం గమనించి ఉంటాను. టేబుల్ మీద నాకెదురుగా ఉన్న కాగితాల మీద ధ్యానం నిలపాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు. సంతకాలు పెట్టాల్సిన కాగితాలు తీసి అవి చూసి సంతకాలు పెట్టసాగాను. సంతకాలు పెడుతూనే మణికట్టు కొద్దిగా ఎత్తి టైం చూస్తూనే ఉన్నాను. వయసు వచ్చిన కొత్తలో ఆడపిల్లతో ఒంటరిగా మాట్లాడడానికి తడబడే 18 సంవత్సరాల కుర్రాడి మనసులా తికమక పడుతున్న నన్ను చూసి నాకే చిరాకేసింది. ఈరోజు సత్యని నేను కొత్తగా చూస్తున్నానా? ఆ అమ్మాయితో కొత్తగా మాట్లాడుతున్నానా? లేక ఆ అమ్మాయితో చెప్పేది నా స్వవిషయమా? ఎందుకు నాకీ తడబాటు? నన్ను నేనే మందలించుకున్నాను. సత్య వస్తుంది. నేను ఆరిందాల ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే వచ్చే కష్టనిష్ఠూరాల గురించి లెక్చర్ ఇస్తాను. ఆ లెక్చర్ ఘాటుగా, సూటిగా, వాడిగా ఉండేటట్లు పదాలు ఎంచుకోసాగాను. ఉన్నట్టుండి నవ్వు వినిపించింది. ఉలిక్కిపడి తలెత్తి చూశాను. ఎప్పుడొచ్చిందో సత్య. గుమ్మం లోపలికి అడుగుపెట్టి కాస్త పక్కగా బొమ్మలా నిలబడి నవ్వుతూ నేను తలెత్తి చూడగానే పక్కుమని నవ్వింది. భలేవారే, మీరు పనిలో మునిగిపోతే ఇక మీకేం గుర్తుండదన్నమాట. నవ్వుతూ నాకెదురుగా వచ్చి టేబుల్కి అటువైపు నిలబడింది. నేను క్షణంలో సగంసేపు కంగారు పడ్డాను. సత్య రావడం, నేను ఎంతో మర్యాదగా రమ్మని ఆహ్వానించాలనుకోవడం అన్నీ గాలికి ఎగిరిపోయాయి. సత్య రాక కోసం 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నానని బహుశా నేను చెప్పినా నమ్మదేమో. నా ముఖంలో కలవరపాటు చూసేమో సత్య అనునయంగా అంది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ, 1 నిమిషం కంటే ఎక్కువ ఉండను. ఇవిగో ఆంటీ మీకు ఈ కాగితాలు ఇచ్చి రమ్మంటే వచ్చాను. టేబుల్ మీద బ్యాగ్ పెట్టి తెరుస్తూ అంది. నేను సంతకాలు పెడుతున్న కాగితాలు వదిలేసి కూర్చోండి అంటూ సత్యకి కుర్చీ చూపించి టేబుల్ మీద డోంట్ డిస్టర్బ్ అనే బోర్డు తీసుకుని బయటకు వెళ్ళాను. అది బయట తగిలించి తలుపులు దగ్గరగా వేసి వచ్చాను. సత్య నా వైపు ఆశ్చర్యంగా చూసింది. కానీ నన్నేం ప్రశ్నించలేదు. మీకోసం 2-3 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను. ఐ మీన్ ఈ కాగితాల కోసం అంటూ ఆ కాగితాలు తీసుకున్నాను. నేను వెళతాను అంది సత్య. కూర్చోండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా?
ఆ మాట సత్య నోటితో అనలేదు, కానీ సోగగా ఉన్న ఆ కళ్ళు చురుగ్గా ప్రశ్నించాయి నన్ను. ముందిది చెప్పండి. మీకు కాఫీ తెప్పించనా, టీ తెప్పించనా? ఏమీ వద్దు, నేనిప్పుడే తాగి వచ్చాను. ఆల్ రైట్, సరే, తాగమని బలవంతం చెయ్యను. ఇంకో విషయంలో ఎలాగూ మిమ్మల్ని బలవంతం చేయబోతున్నాను. సత్య కళ్ళు రెపరెపలాడాయి. ముఖ్యంగా కొద్దిగా సీరియస్గా అయింది. అయినా నవ్వుతూనే, ఏంటి విశేషం? ఈరోజు మీరు చాలా హుషారుగా ఉన్నారు అంది. నిజంగా హుషారుగా ఉంది. ఎందుకంటే ఇవాళ్లే నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషనా? ఆశ్చర్యంగా చూసింది. అవును, సుభద్రమ్మ గారిచ్చారు. ఆంటీయా? సత్య రెట్టించి అడిగింది. అవును, ఆంటీయే. ఏంటో నేను తెలుసుకోవచ్చా? ఆ కళ్ళలో కుతూహలం నాకు చక్కలి గింతలు పెట్టినట్టే ఉంది. ఆ, మిమ్మల్ని చివాట్లు పెట్టే అధికారం నాకు అప్పగించారావిడ. నన్నా? చివాట్లా? సత్య నమ్మలేనట్టు చూసింది. అవును, మిమ్మల్నే సత్య. క్షణంసేపు ఆగాను. నేనెంత నవ్వులాటగా మాట్లాడాలనుకుంటున్నా నా కంఠం సీరియస్గానే పలికింది. ఆగారే? కానివ్వండి, మొదలుపెట్టేయండి. ఎంతసేపు? పావుగంట, అరగంట? అరే, నేను బ్యాగ్లో కాసిని చాక్లెట్లు పోసి తెచ్చుకున్నా బావుండేది, తింటూ కూర్చుంటే. సత్య కళ్ళలో నేనెప్పుడూ చూడని కొంటె తీవ్రత కనిపించింది. చివాట్లెందుకో మొదట కారణం తెలుసుకోవాలని మీకు లేదా? అత్తయ్య కానీ మీరు కానీ కారణం లేందే ఏ పని చెయ్యరని నాకు తెలుసు. నన్నావిడ చివాట్లు వెయ్యమనడం, అందుకు మీరు వెంటనే సమ్మతించడం జరిగిందంటే తప్పకుండా నా వల్ల ఏదో పొరపాటే జరిగి ఉంటుంది. థ్యాంక్స్. ఎందుకు? మీ ఆంటీతో సమానమైన హోదా ఇచ్చి నన్ను గౌరవిస్తున్నందుకు. సత్య కళ్ళు ఎందుకో కానీ నా ముఖంలోకి క్షణం పరిశీలనగా చూశాయి. ఆ తర్వాత మెల్లగా చేతిలో ఉన్న బ్యాగ్ మీదకి మళ్ళాయి. సత్య, నువ్వు ఇచ్చిన ఆ అధికారంతోనే ఈ పూట నీకీ మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, దానికింత ఉపోద్ఘాతం దేనికి? సత్య, బొంబాయి నుంచొచ్చిన సంబంధం అంగీకరించేలా చేస్తానని మీ ఆంటీకి మాటిచ్చాను. సత్య చివ్వున తలెత్తి చూసింది. నేను గతుక్కుమన్నాను. సత్య ముఖంలో ఉన్న ఉల్లాసం ఊదేసినట్టు ఆరిపోయింది. పరధ్యానంగా ఉన్నవాడిని చాచి చెంప మీద కొడితే లిప్తపాటు దిమ్మెరపోయి విమూఢుడై చూసినట్టుందా చూపు. నేను క్షణంసేపు మాటల కోసం తడుముకోవాల్సొచ్చింది. కుర్చీలో నుంచి లేచి వచ్చి సత్యకి కాస్త దగ్గరగా టేబుల్ మీద కూర్చున్నాను. సత్య, మనమిద్దరం స్నేహితులంగా అరమరికలు లేకుండా హృదయాలు విప్పి మాట్లాడుకుందాం. బొంబాయి నుంచొచ్చిన సంబంధం చాలా మంచిదని చెబుతున్నారావిడ. నీకేంటి అభ్యంతరం? పెళ్లి మీద నీకసలు విముఖత్వం దేనికి? సత్య తనకి అభిముఖంగా ఉన్న ఖాళీ కుర్చీ వైపు చూస్తోంది. ఆ చూపులు శూన్యంలోకి చిక్కడినట్టుగా ఉన్నాయి. ఆ అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకోవాలన్న కోర్కెని అదిమిపెట్టి నిగ్రహించుకున్నాను. మళ్ళీ మళ్ళీ అదే భావం. సత్య కూర్చోవడంలో, మాట్లాడడంలో మూర్తీభవించిన స్త్రీత్వం. ఆ అమ్మాయి పెద్ద సౌందర్యవతి కాని మాట నిజమే, కానీ ఆ రూపులో గులాబీ పువ్వులాంటి నాజూకుతనం ఉంది. చెప్పు సత్య, పెళ్లి వద్దనడానికి అసలు కారణమేంటి? అత్తయ్యకు దూరం కావడం ఇష్టం లేక అంది. స్మృతులు వేటిల్లోనో చిక్కడిపోయి వాటిల్లో నుంచి యువతలకి రావడానికి పెనుగులాడుతున్న మనిషిలా అందా అమ్మాయి. ఇది ఒక కారణం మాత్రమే అనిపిస్తోంది. నీకు పెళ్ళైనంత మాత్రాన ఆవిడెందుకు దూరం అవుతారు? ఆవిడ నీ దగ్గర వచ్చి ఉండవచ్చు, అప్పుడప్పుడు నువ్వు ఆవిడ దగ్గరకు వస్తూ ఉండొచ్చు అన్నాను. సత్య నా వైపు తిరిగింది. నా ముఖంలోకి చూస్తూ ఉదాసీనంగా అంది. ఆవిడ ఒక్కరూ అయితే అలాగే చేసేదేమో, కానీ ఈ ప్రెస్, ఈ గొడవ ఉన్నంతకాలం ఆవిడ ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రాదు. నేనందుకే మొన్న శాంతి కొంటానంటే ప్రోత్సహించాను. మీరు పత్రికని అమ్మకుండా చేసి ఆ మార్గం మూసేశారు. నేను నిశ్చేష్టుడినయ్యాను. ఒక్క నిమిషం సమాధానం చెప్పలేనట్టుగా చూశాను. సత్య నాకు వివరిస్తున్నట్టుగా అంది. అంతేకాదు, నేను కోరుకునేది ఇంకొకటి కూడా ఉంది. నేను పెళ్లి అనేది చేసుకుంటే నాకు కాబోయే భర్త అత్తయ్యని కన్న తల్లిలా చూసుకోగలిగి ఉండాలి. ఆ వ్యక్తి పెళ్లి చేసుకోబోయే ముందు నాలో జీర్ణించుకుపోయిన భావ జ్ఞాపకాలు వేధిస్తుంటే ఇంకొకరితో శారీరకంగా, యాంత్రికంగా జీవించడం నా వల్ల అయ్యే పని కాదు. మీరే చెప్పండి, ఇది సబబేనంటారా? అవతలి వ్యక్తిని అన్యాయం చేయడం కాదా? అంది సత్య. సత్య, అత్తయ్యకి వేవి అర్థం కావు.
పెళ్ళైతే ఇవన్నీ పోతాయంటుంది. కానీ పెళ్ళైతే లేని సమస్యలు ఎదురవుతాయని నా భయం. అత్తయ్య, అమ్మ, నాన్న అందరూ సాటి ఆడపిల్లలతో పోల్చుకుంటారే తప్ప ఆ సాటి ఆడపిల్లలకి నాకు ఎంత వ్యత్యాసముందో గమనించరు. అంతేకాదు, బావ నేను కలిసి కొన్ని పనులు చెయ్యాలనుకున్నాం. వాటిల్లో ముఖ్యమైనది నర్సింగ్ హోం తెరిచి బీదసాదలకి వైద్యం చేయడం. ఇప్పుడు బావలేడు. ఆ బాధ్యత, ఆ భారం నా మీద రెట్టింపుగా ఉన్నాయని, బావ కలలు కన్న ధ్యేయం నిర్వర్తించడం నా కర్తవ్యంగా భావిస్తున్నానని వాళ్ళెందుకు అర్థం చేసుకోరు? నేను ఎన్నిసార్లు చెప్పాను, పెళ్లి విషయంలో పదే పదే నన్ను ఇరుకున పెట్టవద్దని. నా అభిప్రాయం అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎవరెవరినో పిలుస్తారు. వాళ్ళు కాస్త అనగానే ఇక నా మీద దండయాత్ర మొదలు పెడతారు. ఇది వరకు ఆంటీ దగ్గర నాకు కాస్త చనువు ఉండేది ఈ విషయాలు చెప్పడానికి. ఇప్పుడు ఆవిడ కూడా అమ్మా నాన్నలతో కలిసిపోయింది. సత్య, ఆవిడ కోరేది నీ సుఖం అన్న సంగతి మరిచిపోకు. తెలుసు, కానీ నా మనసు కూడా ఆంటీ అర్థం చేసుకుంటే బాగుండనిపిస్తుంది. ఆవిడ అర్థం చేసుకోలేక కాదు సత్య, కానీ ఆవిడ కర్తవ్యం కూడా కొంత ఉంది కదా. సత్య నవ్వింది. కొద్దిసేపటి క్రితం పాలిపోయినట్టున్న ఆమె ముఖంలోకి కాస్త కాంతి తిరిగొచ్చింది మళ్ళీ. సరే, అత్తయ్య కర్తవ్యం నెరవేర్చారు. అయినాయా మీ చివాట్లు? మరి నేను వెళ్ళనా అంది. సత్య, ఇందులో నన్ను పొరపాటుగా అర్థం చేసుకోవు కదా. మిమ్మల్నా? ఎందుకు? అత్తయ్యకి మీరైనా నా ఈ బాధని కాస్త విడమర్చి చెబితే సంతోషిస్తాను. నా శక్తి మేర ప్రయత్నిస్తాను సత్య. అలాగే, నాకేంటో నిజంగా నీరసంగా అనిపిస్తోంది. మీరు కాఫీ ఇప్పిస్తే ఆనందంగా తాగుతాను. ఇప్పుడే ఒక్క క్షణం కూర్చో. నేను లేచి బయటకు వెళ్ళాను. సత్య పెళ్లికి సుముఖంగా లేదన్న విషయం సుభద్రమ్మ గారికి చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పలేదు. సత్య మనసులో ఉన్న ఉద్దేశమేంటో ఆవిడికి సున్నితమైన మాటలతో విడమర్చి చెప్పాను. అసలు పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంతం ఇలాగే ఉండిపోతానని సత్య అనడం లేదు. కానీ కొన్ని లక్షణాలు గల వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది. అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా చేసుకుంటుంది. సత్యకి ఆ అవకాశం ఇవ్వడం మన ధర్మమని నేను అనుకుంటున్నాను అన్నాను. సుభద్రమ్మ గారు నిట్టూర్పు విడిచారు. నువ్వింకా దాన్ని ఒప్పించగలిగాను అనే చల్లటి వార్త తెస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. రవి, అయితే చివరికి నీ మాట కూడా వినలేదన్నమాట అన్నారావిడ. అదేంటమ్మా, సత్యకి మీకంటే ఎక్కువైన వాడినా నేను? నిష్ఠూరంగా అన్నాను. సరే, కాని అది కోరుకున్న మనిషి ఈ జన్మకి దొరుకుతాడో ఏమో. నాకు నమ్మకం లేదు. సరేలే, ఈ అపవాదు కూడా నా నొసటిన వ్రాసి ఉన్నప్పుడు తప్పుతుందా మరి అన్నారావిడ. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎలా అయిందో తెలీదు, కానీ సత్యకి నాకు మధ్య దూరం హఠాత్తుగా తరిగినట్టయింది. నా మాట వినలేదనే నెపంతో నేను తరచుగా సత్యని టీచ్ చేసేవాడిని. సత్య ఒకసారి వార్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నామంటూ డొనేషన్కొచ్చింది. నా మాట వినని వాళ్ళకి నేనెందుకు ఇవ్వాలి? నేనివ్వను అన్నాను. మీరు భలేవారే అంటూ చల్లగా నవ్వేసింది. ఇంకోసారి సుభద్రమ్మ గారి ఇంటి దగ్గర కాఫీ తెచ్చి ఇచ్చింది. నా మాటంటే విలువలేని వాళ్ల చేతి కాఫీ నేనెందుకు తాగాలి అన్నాను. ఇది మరీ బాగుంది. మీరిలా ప్రతిదానికి ఆ ప్రసక్తి తెచ్చారంటే నేనసలు మాట్లాడను. నిజం చెప్తున్నాను. మీరింకే విషయంలోనైనా నాకు పరీక్ష పెట్టండి. మీ మాటకి విలువ ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది అంది. తన అభిప్రాయం నేనేదో సరిగా గ్రహించలేదని, అది నాకు విడమర్చి చెప్పాలని సత్యపడే తాపత్రయం చూస్తే నాకు నవ్వొచ్చేది. తర్వాత క్రమంగా మా ఇద్దరి మధ్య తరచుగా దొర్లే ఒక సంభాషణ అయిపోయింది. సిటీ మధ్యలో ఒక మంచి బిల్డింగ్ అద్దెకొచ్చింది. దాని యజమాని లక్నోలో ఉంటున్నాడు. అందులో ఇప్పటి వరకు ఇంకేదో ఆఫీస్ ఉంటూ వచ్చింది. వాళ్లకి వీళ్లకి అద్దె విషయంలో పేచి వచ్చి చివరికి ఖాళీ చేయమండం వరకు వచ్చింది. వాళ్ళు ఖాళీ చేయలేదు. విషయం చివరకు కోర్టు వరకు చేరింది. లక్నో నుంచి యజమాని వచ్చి ఎలాగైతేనే చివరకు ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆయన సుదర్శనం గారి బాల్యమిత్రుడు. హైదరాబాద్ రాగానే సుదర్శనం గారు పోయారన్న వార్త విని సుభద్రమ్మ గారిని పరామర్శించడానికొచ్చారు. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. ఆయన మాటల మధ్య తన ఇబ్బందంతా వెళ్లబోసుకున్నాడు. ఆ ఇల్లు ఆయన తల్లి పేరు మీద ఉందట. ఆవిడ అమ్మడానికి ఒప్పుకోవడం లేదట. ఆయన ఇప్పుడు వెళితే మళ్ళీ ఇప్పట్లో రావడం కుదరదట. కాస్త మంచి వాళ్ళని చూసుకుని ఇల్లు ఇచ్చి వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెప్పాడు. అందరితో చెప్పినట్టే మాతో కూడా
ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పమని కోరాడు. ఒకసారి ఆఫీసులో కూర్చుని పని చూసుకుంటున్న నన్ను బలవంతాన లాక్కుపోయి ఆ ఇల్లు చూపించాడు. క్రింద విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద గదులతో ఇల్లు బాగానే ఉంది. పైభాగంలో ఒక చిన్న కుటుంబానికి సరిపోయేట్టు గదులున్నాయి. సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మంచి సెంటర్లో ఉంది. తెలిసిన వాళ్ళకి ఇవ్వాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు. కానీ ఏ పేపర్లో అయినా వేయిస్తే ఈ పాటికి ఎవరో ఒకరు తీసుకునేవారే. నాకు ఆ ఇల్లు ఆఫీస్కు తీసుకుంటే బాగుండిననిపించింది. ఇప్పుడు ఆఫీస్ ఒకచోట, ప్రెస్ మరొక చోట అయ్యాయి. ఈ రెండిటి మధ్య తిరగడంతో చాలా టైం వృధా అయిపోతుంది. ప్రెస్సు, ఆఫీసు, నా నివాసం ఈ మూడు ఒకే చోట అయితే నాకు చాలా వసతిగా ఉంటుంది. సగం శ్రమ తప్పుతుంది. సుభద్రమ్మ గారికి ఈ విషయం చెప్పాను. ఆవిడ కూడా నాతో వచ్చి ఆ భవనం చూశారు. సంతృప్తిగా తల ఊపుతూ, అలాగే రవి, మనమే తీసుకుందాం. మనం తీసుకుంటామంటే ఆయన అద్దె కాస్త తగ్గించవచ్చు. అది కాకుండా అద్దె విషయంలో మనం భయపడాల్సింది కూడా ఏం లేదు. ఆ బిల్డింగ్ ఎవరికైనా సబ్లీజ్ చేస్తే సరిపోతుంది. ఆవిడ నోట్లో నుంచి ఆ మాట రావడమే తరువాయి. తర్వాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఇల్లుగలాయన్ని మేమే అద్దెకు తీసుకుంటామనేసరికి ఎంతో సంతోషించాడు. అద్దె కొంత తగ్గించాడు కూడా. ఆ సాయంత్రం సత్య నాకు ఫోన్ చేసింది. ఆంటీ చెప్పింది, ఎక్కడో కొత్త ఇల్లు ఆఫీస్కు చూశారట. అవును. 6 గంటలకి నేను రానా? నాకది చూపించడానికి మీకు వీలవుతుందా? వీలవుతుంది, కానీ నేను రాను, మీకు చూపించను సీరియస్గా అన్నాను. అదేంటి? ఎందుకని? సత్య కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును మరి, నా మాటంటే విలువలేని వాళ్ళకి నేనెందుకు చూపించాలి? సత్య నవ్వింది. నా చెవిలో దగ్గరగా వినిపిస్తున్న ఆ నవ్వు నాకు గిలిగింతలు పెట్టినట్టే అనిపించింది. ఇంకా కొంచెంసేపు అలాగే నవ్వుతూ ఉంటే బాగుండునన్నట్టు మరీ మరీ వినాలనిపించింది. సత్య సీరియస్గా చెప్పింది, ఇదిగో, ఈ మాట ఇంకోసారి ఎత్తారంటే ఊరుకునేది లేదు. నేనా మాట ఎత్తినప్పుడల్లా సత్య చిరుకోపంతో ఈ మాట అనడం, ఆ సంభాషణ అంతటితో ముగియడం అలవాటైపోయింది. సత్య 6 గంటలకొచ్చింది. నేను ఇల్లు చూపించాను. ఇద్దరం కలిసి ఇల్లంతా కలియ తిరుగుతూ ఎక్కడ ఏ ఏ గదుల్లో ఆఫీస్ పెడితే బాగుంటుందో, ఎక్కడ ప్రెస్ వర్క్ ఉంటే మోత లేకుండా ఉంటుందో సాధక బాధకాలు ఆలోచించుకుని తర్కించుకుని నిర్ణయానికొచ్చాం. మళ్ళీ 1 తారీఖున మా ఆఫీసు, ప్రెస్సు రెండూ అక్కడికి చేరిపోయాయి. ఈ లోపల సత్య చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఒక్క రంగులు వేయించడం మినహా నేను ఇక దీనికి డబ్బు ఖర్చు చేయదలుచుకోలేదు. కానీ ఒకరోజు సత్య హడావిడిగా 4-5 అమ్మాయిలతో చిరచిరలాడుతూ వచ్చింది. ఒక అమ్మాయి నోట్బుక్కు, పెన్సిలు చేత్తో పట్టుకుంది. ఇంకో అమ్మాయి టేప్ పుచ్చుకుని గుమ్మాలు, కిటికీలు కొలతలు వేసి చూస్తోంది. ఏంటి ఏంటి హడావిడి అన్నాను. మీ ఆఫీసు కొలతలు కొలుస్తున్నాం. ఎందుకు? ఎందుకో తర్వాత మీరే చూసుకుందరు గాని. నన్ను అడగకుండా నా ఆఫీసులోకి వచ్చే అధికారం మీకెవరిచ్చారు? అట్టే మాట్లాడకండి. మాట్లాడారంటే మిమ్మల్ని కూడా కొలిచేస్తాం. టేపు చూపిస్తున్న ఆ అమ్మాయి బెదిరించింది. అందరూ పక్కున నవ్వారు. అన్నట్టు మర్చిపోయాను, రుక్కు, ఎడిటర్ గారి కొలతలు కూడా కావాలి అంది సత్య. చెప్పవేం మరి? టేప్ పుచ్చుకున్న అమ్మాయి ముందుకొచ్చింది. నోట్బుక్ పుచ్చుకున్న అమ్మాయి దగ్గరగా వచ్చి రెడీగా నిలబడింది. నేను ఒక్క అడుగు వెనక్కి తగ్గాను. అది సరిగ్గా అలా నిటారుగా నిలబడండి, పొజిషన్ మార్చకండి, మళ్ళీ కొలతలు తప్పుతాయి అంది టేప్తో దగ్గరకొస్తున్న అమ్మాయి. ఏంటి అఘాయిత్యం అన్నాను, వాళ్ళ అల్లరేంటో అర్థం కాక. ఎడిటర్ గారి ఒడ్డు పొడుగు కొలుచుకుంటాం, కదలకండి కాస్త. ఆ అమ్మాయి ఎవరో శిశింద్రిలా ఉంది. నిజంగానే గబగబా నా కొలతలు తీసుకుంది. ఆ అమ్మాయి కావాలని వేళ్లు తాకించి గిలిగింతలు పెట్టినట్టు చేస్తుంటే కదలకుండా నిలబడ్డానికి నేను చాలా శక్తి కూడా తీసుకోవాల్సి వచ్చింది. నా ఇబ్బంది గమనించి కాబోలు సత్య కొంగు చాటు చేసుకుని నవ్వసాగింది. అది జరిగిన 4 రోజులకి నేను పని మీద వేరే చోటుకు వెళ్ళి సాయంత్రం ఆఫీస్కొచ్చాను. ఆఫీసులో అడుగు పెడుతున్న నేను నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. గదులన్నిటికీ ఫలానా గది అని పేరు సూచిస్తూ బోర్డులు తగిలించున్నాయి. ఆఫీస్కని కేటాయించబడిన గదులన్నిటికీ కంటికి ఆహ్లాదంగా కనిపిస్తున్న రంగుల్లో చిన్న చిన్న పువ్వులతో చక్కటి డిజైన్స్ ఉన్న కర్టెన్లు వేలాడుతున్నాయి. ఆ రంగుల సెలక్షన్స్కి, ఆ డిజైన్లకి నిజంగా నేను చాలా ముగ్ధుడినయ్యాను. ఆ రోజు సత్య చేసిన హడావిడి నాకు అర్థమైంది. సత్య ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఉన్నారు. ఆఖరున ఒక కిటికీ తెర అమరుస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళాను. అడుగోనోయ్, ఎడిటర్ గారు వస్తున్నారు అంది ఒక అమ్మాయి. సత్య తిరిగి చూసి, ఎలా ఉంది మా సెలక్షన్ అంది.
మార్వలస్గా ఉంది. మా ఆఫీస్ కోసం మీరంతా ఇంత శ్రమ పడినందుకు థ్యాంక్స్. మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా నా గదిలోకి దయచేసి కాస్త విశ్రాంతి తీసుకుంటే కాఫీ తెప్పిస్తాను అన్నాను. సూర్యాన్ని పంపి కాఫీ, స్వీట్సు, హాటు తెప్పించాను. అందరూ తిని తాగారు. నన్ను అభినందించారు. వెళ్ళొస్తాం అంటూ లేచారు. సత్య వెళ్లే ముందు వెనక్కొచ్చింది. మర్చిపోయాను, ఇదిగో బిల్ మీ టేబుల్ మీద పెట్టాను. అశ్రద్ధ చెయ్యకుండా రేపే వాళ్ళకి పంపేయండి అని హెచ్చరించి వెళ్ళిపోయింది. నేను వాళ్ళని సాగనంపి లోపలికొచ్చాను. సూర్యం కాఫీ కప్పుల్ని తీస్తున్నాడు. నా టేబుల్ దగ్గరకొచ్చి నేను పేపర్ వెయిట్ ఎత్తిపెట్టి ఉన్న కాగితం తీసి చూశాను. హైదరాబాద్ మొత్తం మీద అత్యంత అధునాతనమైన బాంబే డయింగ్ షాప్ వాళ్ళు నా పేరున పంపిన బిల్ అది. కర్టెన్స్ గుడ్డ, కుట్టిన ఛార్జీలు, హోమ్ డెలివరీ అంతా కలిపి ఉంది. ఆ మొత్తం చూడగానే నా కళ్ళు తిరిగాయి. మై గాడ్ అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. కప్పులు తీస్తున్న సూర్యం ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది అన్నాడు. ఏం లేదు, కాస్త ఫ్యాన్ వెయ్యి అన్నాను. ఆ బిల్లులో 1 నెల ఆఫీస్ అద్దె చెల్లించేంత మొత్తం ఉంది. ఆడపిల్లల నవ్వుల్లో కాస్త మైమరిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో అనుభవంలోకొచ్చింది. ఈ కర్టెన్ ఇంత ఖరీదని తెలిసి ఉంటే బాగాలేదని ధుమధుమలాడి ఉండేవాడిని. ఏం చెయ్యను, ఒక్కోసారి ఇలాగే చేజారిపోతూ ఉంటాయి అనుకున్నాను. ఆశల శిఖరాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.